ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి నీ కనికరమును, దయను, కృపను, సమాధానమును మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నాయనా, ఈరోజు రాత్రి 3వ దినాన శుద్ధీకరణ కోటాల్లో నీ బిడ్డలతో, నాతో, మా అందరితో మీరు మాట్లాడి నీ చిత్తములో ఉన్న బిడ్డలందరి హృదయాల్ని సరిచేసి మహిమగల నీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా కృప దయచేయండి. నీ వాక్కు జీవము గల వాక్కు. ప్రతి మనిషిని మరణములో నుండి, చీకటిలో నుండి విడిపించి కాపాడి రక్షించగలిగిన నమ్మదగిన వాక్కును చెవులారా వినునట్లుగా వినగలిగిన హృదయమును, గ్రహించగలిగిన మనస్సును నీ బిడ్డలమైన మా అందరికీ మీరు మాకు దయచేయండి. నీ వాక్యములో జీవమున్నది, నీ మాటలో శక్తి ఉంది. ప్రభా, మీరు మాట్లాడుతున్నప్పుడు మా అందరిలో విశ్వాసమును కలుగజేసి లోకంలో ఉన్న ప్రతి వాటిని జయించుటకు కావలసిన కృపనిచ్చినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ఉపదేశం ద్వారా మీరు మహిమ పరచబడి ఘనత పొందినందుకు స్తోత్రాలు. నాయనా, మేమందరము దుమ్ముగా ధూళిగా తగ్గించుకొని నీ శక్తి కలిగిన వాక్కును వినగలిగిన చక్కటి మనస్సును దయచేయండి. నాయనా, కల్పించబడిన దుర్బోధల కంటే బలమైన శక్తి కలిగిన నీ సత్యవాక్యమును విని బ్రతుకులు మార్చుకోవడానికి కృప దయచేయండి. 3వ దినాన నీ వాక్కులో ఉన్నటువంటి బలము చేత, శక్తి చేత మమ్మల్ని అందరినీ దర్శించండి. 111వ కీర్తన ఎంత చక్కటి కీర్తన నాయన. మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతున్న నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. నీ చిత్తములో ఉన్న బిడ్డలందరూ చక్కగా విని ఆత్మీయంగా నీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా కృప దయచేయండి. కనికరమును, కృపను, సమాధానమును మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మంచిది. మనందరం కూడా 111వ కీర్తనను ధ్యానం చేసుకుంటా ఉన్నాము. ఈరోజు రాత్రి 3వ దినాన ప్రభు మనందరితో మాట్లాడి నడిపించునుగాక. ఆమెన్. చూడండి నాన్న, 111వ కీర్తన చాలా శ్రేష్టమైంది. ఎందుకు శ్రేష్టమైంది అనంటే, ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలన్నిటిని బట్టి ఒక వ్యక్తి దేవునితో కూడా ఎలాంటి ప్రతిష్ట కలిగి, ఎలాంటి నిర్ణయం తీసుకొని నడిపించబడుతున్నాడో మనం చూడాలి. ఈ అధ్యాయంలో గత 2 దినాలుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటా వస్తున్నాము. ఇందులో 1 నుంచి 3 వచనాల్లో అతను నిర్ణయం చేసుకోవడానికి గల కారణాలు, ఎందుకు ఒక వ్యక్తి దేవుని కొరకు అంత ప్రతిష్ట కలిగిన, లేకపోతే స్తుతించగలుగుటకు గల కారణాలు ఏంటి అని మనం చూస్తున్నాం. 4వ వచనం నుంచి 9వ వచనం వరకు దేవుని కార్యాలు ఎంత గొప్పవో, ఎంత ఆశ్చర్యకరమైనవో, ఎంత జ్ఞాపకం చేసుకోవడానికి వీలు కలిగినయో, మరి ఎన్నడూ కూడా మనిషి మర్చిపోలేనంతగా దేవుడు తన కార్యాలు చేశాడో మనం ఈ కీర్తనలో చూడగలుగుతున్నాం. చివరిగా ఆయన తన పరిశుద్ధ నామమును బట్టి, అంటే దేవుడు అనేవాడు ఎల్లప్పుడూ మనిషి నుండి స్తుతిని కోరుకునేవాడని, భయముతోనూ భక్తితోనూ ఆయన వంటి దేవుడు ఎవరూ లేరని ఈ 10వ వచనంలో ముగింపుతో మాట్లాడాడు.
మొత్తం 3 సెక్షన్లే 3 రకాల అనుభవాలని చూడొచ్చు. ఈ రోజున ఐగుప్తు నుండి దేవుడు విడిపించినందుకు ఇశ్రాయేలీలు దేవుని స్తుతించడానికి ఎలాంటి చక్కటి నిర్ణయం తీసుకొని తీర్మానం చేసుకొని దేవుని స్తుతిస్తున్నారో మనం చూస్తున్నాం దేవుని యొక్క లేఖనాల్లో. ఈరోజు నిన్నటి దినాన ఇంచుమించుగా 3-4 వచనం వరకు చూడగలుగుతూ వచ్చాం. ఈరోజు మిగతా వచనాలన్నీ వాళ్ళ కంప్లీట్ చేయాలని నా ఆలోచన. మరి ప్రభు అనుమతిస్తే మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి నాన్న, మనందరం 4వ వచనం నుండి 9 వరకు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చదవండి నాన్న. ఆయన తన ఆశ్చర్య కార్యములకు, చూడండి, ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. చూడండి, ఆయన ఆశ్చర్య కార్యములను గూర్చి జ్ఞాపకార్థ సూచనగా నియమించి ఉన్నాడు. ఎందుకని ఈ కార్యాలు ఆయన చేశాడు అనంటే ఆయన దయా దాక్షణ్య పూర్ణుడు. చూడండి, ఈ 4వ వచనం ముగింపు చివరిలో నుండి ఆయన దయచేత దయా దాక్షణ్యముల చేత ఇశ్రాయేలు ప్రజలందరినీ ఎలాగూ పాలుతేనెలు ప్రవహించే దేశానికి నడిపించి ఆయన అరణ్యంలో ఎలా వాళ్ళకు తోడయుండి కాపాడాడో చెప్తున్నాడు. వీటన్నిటినీ ఆయన ఏమంటున్నాడంటే దయా దాక్షణ్య పూర్ణుడు. ఇప్పుడు చూడండి, దేవునిలో ఒక వ్యక్తి దయా దాక్షణ్య పూర్ణుడు అని చూసే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుని గురించి మనం మాట్లాడేటప్పుడు మన స్వరం కూడా ఇలానే ఎత్తిపట్టి మాట్లాడాలి. నా దేవుడు ఎవరో తెలుసునా? దయా దాక్షణ్య పూర్ణుడు అని చెప్పాలి. ఆ మాట వెనక 5వ వచనం నుంచి ఇంచుమించుగా 10వ వచనం వరకు ఆ వివరణ అంతా చెప్తున్నాడు. అంటే ఆయన ఏ కార్యాలు చేయగలిగాడు, ఏ కార్యాలు చేయటం వలన మానక నేను నిత్యము స్తుతించాలి, నేను ఒక ప్రతిష్ఠ కలిగిన జీవితం చేయగలుగుతున్నాను అనే ఆలోచనలే మనం చూడొచ్చు. చూడండి, ఒక మాట చదివేటప్పుడు దాని వెనకున్న దేవుని యొక్క శక్తిని, దాని వెనక మన పితరులు ఎలాంటి జీవితాలు చేయడానికి నిర్ణయం చేసుకొని బ్రతికారో వీటిని మనం ఈ తరాల్లో మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, గ్రహించుకోవడానికి గుర్తుపట్టడానికి ఒక వయసు, కాలం, సమయం ఉంటుంది. ఒక మనిషి జీవితంలో వయసు, కాలం, సమయం అయిపోయిన తర్వాత మనం ఏమీ కూడా చేయలేం. అంటే వీళ్ళు ఇశ్రాయేలు ప్రజల విషయంలో మనం గనక గమనించినట్లయితే వాళ్ళు బాల్య దినం నుండే దేవుని కార్యాలను ఒకరినొకరు చెప్పుకోవడాన్ని మనం చూడొచ్చు. ఇది ఉత్తిగానే జరిగే కార్యాలు కాదండి. దేవుడు ప్రజల పట్ల చేసిన కార్యాల్ని ఎప్పుడు జ్ఞాపకం ఉండే అంతగా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరున్నారండి? నేను అందుకనే చెప్తున్నాను, మన పితరులు మనకి ముందు తరాల వాళ్ళకి మాదిరిగా ఉన్నారు. వాళ్ళు దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన కార్యాల్ని వాళ్ళు మర్చిపోవడానికి వీలు లేనంతగా జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారంట. జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు సూచనగా ఉంచాడంట. అంటే మర్చిపోవడానికి వీలు లేనంతగా, అంటే ఏ విషయాలు మర్చిపోవడానికి వీలు లేనంతగా ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజల్ని 10 రకాల అద్భుతాలు చేసి ఆయన ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చి, ఐగుప్తు రాజుకు, ఐగుప్తు సైన్యాలకు దేవుడు తీర్పు తీర్చి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించి తీసుకొని వచ్చినందుకు వాళ్ళు జ్ఞాపక సూచనగా దేవుడు నిబంధన చేసిన నిబంధనను వాళ్ళు నిత్యమైన నిబంధన అని మాట్లాడుతూ వాళ్ళు దేవుని విషయాల్లో పలుమార్లు జ్ఞప్తికి తెచ్చుకుంటూ నడిపించబడ్డారు. నేనేమంటానంటే ఈ రోజుల్లో క్రొత్త నిబంధనలో మనం గనుక ఆలోచించగలిగితే, క్రొత్త నిబంధనలో తన ప్రియ కుమారుణ్ణే దేవుడు మన కొరకు ఇచ్చేశాడు. మీరు గుర్తుపట్టండి, నిన్ను రక్షించే స్వరం, నిన్ను కాపాడే స్వరం, నీకు తెలియని దేవుని నీతిని చెప్పేటువంటి స్వరం నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన నీతి కార్యాల ద్వారా బోధించే బోధ
ఎప్పటికీ జ్ఞప్తికి ఉండే అంతగా దేవుడు మనతో మాట్లాడతాడట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈరోజు వాక్యం విన్నారు కదా, వాక్యం విన్నప్పుడు నువ్వు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే అంతగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈరోజు మనందరికీ పట్టిన చీకటి ఏంటంటే, ఈ చెవితో విని ఈ చెవితో మర్చిపోతా ఉంటాం. ఏమాత్రం దేవుని మాటల గురించి ఆలోచించి ధ్యానం చేసి ఆయన చెప్పిన మాట ప్రకారంగా మన జీవితాన్ని అప్పగించుకునే కార్యాలు ఒక్కటి కూడా లేవు. నేనేమంటానంటే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏమని చెప్తున్నారు చూడండి, మీకు ఆశ్చర్యాన్ని కలగజేస్తాయి. 5వ వచనం నుండి మళ్ళా చదువునానా. తన యందు భయభక్తులు గలవారికి మరలా చెప్తున్నాను, చెవి గలవారు విందురుగాక. ఇప్పుడు ఒక వ్యక్తి ఇశ్రాయేలుడు, అతను తన జీవితంలో దేవుని కార్యాలను చూశాడు. మనం 2-3 వచనాలు చూసాం, 4వ వచనాలు కూడా చూసాం. జ్ఞప్తికి తెచ్చుకునే అంతగా ఆయన కార్యాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈరోజు మనం గమనించకపోతే ఈ రోజున మనల్ని మనం మోసగించుకుంటాం అనేటువంటి సంగతి మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో అంటాడు, 5వ వచనంలో స్టార్ట్ చేయనానా. తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, తన యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడంట ఆహారం ఇస్తున్నాడంట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒక వ్యక్తికి భయభక్తులు కలిగి ఉంటే ఆహారం ఇస్తున్నానని దేవుడు మాట్లాడి, ఇప్పుడు అక్షరానుసారంగా తీసుకుందామా, ఆత్మానుసారంగా తీసుకుందామా? అక్షరానుసారంగా కూడా తీసుకోవచ్చు, ఆత్మానుసారంగా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఈ భూమండలం మీద ప్రజలందరికీ అన్యజనుడు అవ్వచ్చు, లేకపోతే దేవుని ఎరగని వాడు కావచ్చు, దుర్మార్గుడు అవ్వచ్చు, పాపి అవ్వచ్చు, మూర్ఖుడు అవ్వచ్చు, దేవుని వాక్యాన్ని వినటానికి చెవి లేని వారు కావచ్చు, దేవుని వాక్యాన్ని వినబుద్ధి కాక తెగ బాధపడే మనస్సాక్షి కూడా ఉండొచ్చు. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే, వాళ్ళందరికీ దేవుడు ఆహారాన్ని పెడుతున్నాడు. మంచోడికైనా, చెడ్డోడికైనా, భక్తి చేసేవాడికైనా, భక్తి లేనివాడికైనా, మూర్ఖుడికైనా, గర్వాంధుడికైనా, దేవుని యొక్క వాక్యం వినటానికి మనసు లేనివాడికైనా ఆయన ఆహారం పెట్టక మానడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆత్మీయ ఆహారం ఎప్పుడు కూడా మనిషిని నిత్య జీవానికి సిద్ధపరిచింది. శరీర సంబంధమైన ఆహారం ఎప్పుడు కూడా మనిషి యొక్క శరీరాన్ని బ్రతకనిచ్చింది. మరలా చెప్తున్నాను చూడండి. అందుకని యేసు ప్రభు ఏమంటాడంటే, మనుషుడు నోటి మాట వలన, లేకపోతే క్షమించండి, మనుషుడు రొట్టె తినటం వలన బ్రతకడు కానీ నా నోటి మాట వల్ల బ్రతుకుతాడు. చూడండి, ఆహారం అనేది 2 రకాలుగా ఉంటది. ఒకటి శరీరాన్ని పోషించుకునేది, రెండవది ఆత్మను రక్షించుకునే ఆహారం. యేసు ప్రభు ఏమంటాడంటే, నేనే నిజమైన ఆహారము, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. చూడండి, ఆయన నోటి మాటలు వినాలా, గ్రహించాలా, అర్థం చేసుకోవాలి. నేనేమంటానంటే, నేనేమన్నా దుర్బోధ చేస్తున్నానండి మీకు? దుర్బోధ చేస్తే నా చొక్కా పట్టుకొని అడగొచ్చు. నువ్వు వినే మాటలు నీ ఆత్మను పరిశుద్ధపరిచి నీలో ఉన్న పాప నియమాన్ని, గర్వాన్ని చంపి నిన్ను నీతిమంతుడిగా చేసి రక్షించే శక్తి కలిగిన వాక్కు. ఏమండి, నేను ఆ లేఖనాల్లో ఉన్నాయి మాత్రమే వివరంగా చెప్తున్నాను అంతే. కల్పించబడింది పరిశుద్ధులు చెప్పని మాటలో కల్పించబడిన డ్రామా మాటలు నేనేం చెప్పట్లా. గమనించారా? కొంచెం వివేకంగా ఆలోచించండి. ఇక్కడ ప్రకటించే వాక్యం కొన్ని వందల మంది సేవకులు వింటున్నారండి. ఏమండి, నేను దుర్బోధకుడిని అయితే ఊరుకుంటారండి? ఇన్ని వందల మంది సేవకులు ఒక్కళ్ళన్నా నన్ను గద్దించుకొని ఉంటారా? 14.5 సంవత్సరాల నుంచి సువార్త ప్రకటిస్తున్నాను సంపూర్ణంగా. ఏమండి, ఈ రోజున నీ మట్టి బుర్రకు అర్థం కాక ఏంటేంటో మాట్లాడుకుంటున్నావు. గమనించారా? ఇక్కడ మనం గమనిస్తే, మళ్ళీ చదువునా మాటల్ని, తన యందు భయభక్తులు గలవారికి, ఇప్పుడు చూడండి, భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు.
ఆయన నిత్యము ఆ, తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. నన్ను నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకొనును. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ మాటను మనం గమనించాలి. ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనును. 5వ వచనం చివరిలో ఉంటది. గమనించారా? నిత్యము అనే మాటకి అర్థం ఏంటో తెలుసండి? మన ఆయుష్కాలం సరిపోదు. ఈ రోజున నేడుండి అంతలోకే రాలిపోయి గడ్డిలో అగ్నిలో వేయబడేటువంటి అడవి గడ్డి పువ్వుకే అంత అందాన్ని సౌందర్యాన్ని దేవుడిస్తే, ఈ రోజున మన జీవితం నీటి బుడగ లాంటిది, నీటి ఆవిరి వంటిది. రేపు ఏమి సంభవించనో మనకు తెలియదు. ఈరోజు పడుకొని లేచి రేపు ఉదయం లెగుతావన్న గ్యారంటీ లేదు. పోనీ నువ్వు చస్తే ఎక్కడికి వెళ్తావు అనేది కూడా నీకు భయం లేదు, భక్తి లేదు, బరి తెగించున్నావు. ఏమర్థమైంది నీకు వాక్యం? వాక్యానికి భయపడే జీవితాలు ఉన్నాయా? నువ్వు విన్నావు 3 రోజుల నుంచి శుద్ధీకరణ కోటాల్లో దేవుని యొక్క వాక్యాన్ని, ఈరోజు 3వ రోజు విన్నావు. ఉపయోగం ఏంటి? నీ చెవులతో విన్నావు, ఏం నిర్ణయం చేసుకున్నావు? ఏం అర్థమైంది నీకు దేవుని యొక్క వాక్యం? అసలు నీకు ఆలోచించడానికి తీరికుందా? ఎక్కడెక్కడ సమస్యలు, ఎక్కడెక్కడ గొడవలు, ఎక్కడెక్కడ విషయాలు, చెవులు దురద చెవులుగా తయారయ్యి నీకు నిత్య జీవపు మాటల యొక్క విలువ అర్థం కాక పద్దాక ఆ టీవీలు, ఆ సినిమాలు, ఆ ముచ్చట్లో పనికి మాలిన చెత్తను పోగు చేసుకుంటూ బతుకుతూ నీతిమంతులకు విరోధంగా లేచి మాట్లాడడం ఒకటి తెలుసు. ఇంతకుమించి నీకేం తెలుసు? ఎన్ని సంవత్సరాలు పట్టింది మీరు సత్యవాక్యాన్ని ఎరగటానికి? దేవుని ఆత్మ నీ దేహానికి ఎందుకు సహాయం చేయట్లా? బాధపడవు నువ్వు. నీ బిడ్డల బ్రతుకుల గురించి, నీ బ్రతుకుల గురించి, నీ జీవితం గురించి నీకు దిగులు చింత ఏమి ఉండదు. నీ పని ఏంటంటే తినటం, తాగటం, నిద్రపోవటం, లెగటం, ఎక్కడ సమస్యలు, ఎవరిళ్లలో ఏ సమస్యలు ఉన్నాయి, ఇదే పని. నీకు దేవుని సన్నిధిలో ఆయన మాటను అర్థం చేసుకొని మన బ్రతుకులు మార్చుకునేటువంటి జీవితం మాత్రం ఏమీ ఉండదు. నేను చెప్తున్నానండి, దేవుని మాటను నమ్మే విశ్వాసం కలిగిన పిల్లలు, దైవజనులుగా మేము చూడలేకపోతున్నాం. చూడండి, ఆయన ఏమంటున్నాడు చూడండి. ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడట. నిత్యము అంటే ఎలా చదివితే అర్థమవుతుంది మనకి? నేను ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను, చదవండినా. 105వ కీర్తన 8, 9 వచనాలు చదువునానా? 105వ కీర్తన 8, 9 వచనాలు. తాను సెలవిచ్చిన మాటను ఐలారా చెవిగలవారు విందురుగాక. తాను సెలవిచ్చిన మాటలు 1000 తరముల వరకు. అమ్మా, ఇప్పుడు నువ్వు వినే మాటలు ఎలాంటియో తెలిసిన? 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. చూడండి, మన పితరులకు దేవుడు ఏ వాగ్దానం చేశాడో నిత్యము 1000 తరముల వరకు. చూడండి, ఒక్కొక్క తరంతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలిసిన? బిడ్డ, ఈ తరంలో భయభక్తులు కలిగి ఉన్నావా? నేను చేసే కార్యాలు యందు నమ్మిక ఉంచావా? నిన్ను 1000 తరాల వరకు నిత్య నిబంధన, మీ పితరులకు నేను చేసిన నిబంధన 1000 తరాలు జ్ఞాపకం చేసుకుంటాడంటయ్యా. ప్రతి వ్యక్తి తన దగ్గర నుంచి ప్రారంభమైతే 1000 తరాలు లెక్కబెట్టు. 1000 తరాలంటే అసలు ఎంతమంది జనరేషన్ ఉంటుందో తెలుసా నీకు? ఏమన్నా అర్థమైందంటారా? జీవం కలిగిన దేవుని వాక్కు అంటే 100% ఫర్ ఎవర్ భూమండలం మీద మన తరాల ప్రజలు ఉన్నంత వరకు ఆయన తన ప్రజలకు చేసిన, తన పితరులకు చేసిన నిత్య నిబంధన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడంట.
ఒక్క నిమిషం కూడా ఆయన మాటిచ్చి తప్పడానికి ఒక్క సెకండ్ కూడా ఆయన మర్చిపోడటం. ఈ రోజున మాట ఇచ్చి ఆయన మన జీవితంలో ఎందుకు నెరవేర్చలేకపోతున్నాడు? అబ్రహాము యొక్క సంతానాన్ని కాపాడుతానన్నాడు. అన్యజనులకు అబ్రహాము ద్వారా రక్షణ ఇస్తానని చెప్పాడు. ఎన్నో వాగ్దానాలు దేవుడు మన పితరులకు చేశాడు. ఈ తరంలో అన్యజనులమైన మనల్ని ఆయన సంపూర్ణులుగా ఎందుకు కాపాడతలేదు? కారణం ఏంటో తెలుసునా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అంటే దేవుడే మనల్ని భ్రష్ట మనసుకు అప్పగిస్తున్నాడు అని అర్థం. అరణ్యంలో ఆయన తన ప్రజలకు ఆహారం పెట్టక మానలేదండి. గమనించారనా? ఇప్పుడు మీరు గనుక చూస్తే నిర్గమకాండంలో 16వ అధ్యాయం 13 నుంచి మనం గనక చదివితే 35 వచనాల వరకు చదువుకోవచ్చు. దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా చూడొచ్చు. చూడండి మీరు. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. వాళ్ళ పాలెం మొత్తం కప్పేశాడు. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. మంచు వాళ్ళ పాలెము చుట్టూ పడెను. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దానిని చూచినప్పుడు అది ఏమైనదని తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారం. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, చూడండి, ఎప్పుడైనా నీకు ఆత్మీయ ఆహారం పెట్టాడంటే ఆయన ఆజ్ఞలు ఉంటాయి. ఆయన ఆజ్ఞాపించినదేమనగా, ప్రతి వాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములో నున్న వారి కొరకు కూర్చుకొనవలెను. ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వారికి ఎక్కువగా మిగులలేదు, తక్కువగా కూర్చుకొని వారికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. మరియు మోషే దీనిలో ఏమీయు ఉదయం వరకు ఎవరును మిగుల్చుకొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా. గమనించారా? దైవజనుడు మాట వినకపోతే అది పురుగు పట్టి కంపు కొట్టెను. నీ బ్రతుకు మొత్తం, నువ్వు నీ పిల్లల బ్రతుకులు మొత్తం పురుగు పట్టి కంపు కొట్టింది. సరదా అనుకోమాకండి. ఆయన ఆజ్ఞాపించినదేమనగా, ఏం ఆజ్ఞాపించాడు? దైవజనుడైన మోషే నీకెంతవరకు హద్దులు చెప్పాడో అంతవరకే నువ్వు భక్తి చెయ్యి. నీకు నచ్చినట్టుగా ఈ లోక పద్ధతులను అనుసరించి భక్తి చేస్తానని షో చేయమాక. నీ షో భక్తి ఆపండి. సంఘస్థులారా, మీకు దేవుని వాక్యం ఏ విషయాలైతే మీకు బోధించాడో దైవజనుడు, ఆ ప్రకారంగానే నువ్వు భక్తి చేయాలి. దానికి మించిన భక్తి నువ్వేది చేసినా నువ్వు నీ పిల్లలు పురుగుబట్టిన ఆహారం తినాల్సి వస్తుంది. పురుగుబట్టడం అంటే ఏంటో తెలిసిన, పాడైపోతారు. దేవుని కట్టడల్లో ఉండరు వాళ్ళు, ఎవడిష్టం వాడిది. ఇవాళ ఇళ్లలో మన బ్రతుకులు చూసుకోండి. దేవునికి భయపడే పిల్లలు ఉన్నారండి, అదే మందిరానికి వెళ్తారు. అదే మందిరానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఎచ్చులు, వాళ్ళ సోకులు. స్త్రీ పురుషుడు వేషం వేయకూడదు అండి, పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు. ఆడపిల్లలు జీన్ ప్యాంట్లు, టీ షర్ట్లు వేసుకొని మందిరానికి వెళ్ళే పిల్లలు ఎన్ని సంఘాల్లో ఉన్నారండి. వాళ్ళ భయం ఉందండి. నువ్వు మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించడానికి నీకు లిప్టిక్లు, పౌడర్లు, స్నోలు, పెర్ఫ్యూములు, పట్టుచీరలు, పువ్వులు, సోకులు, ఎచ్చులు తప్పించుకుంటావా? శరీరం బలిపీఠం మీద పెట్టబడి కాల్చబడి బూడిదగా మార్చబడకుండా నువ్వు భక్తి చేయలేవు. నీ భక్తిలో రంగు, రుచి, వాసన లేకుండా నీ దేహం దేవుని కొరకు సమర్పించబడాలి.
మోసే మాట వినకపోతే ఏమైపోయింది? పురుగు పట్టింది. సంఘానికి పేరుకు మాత్రం వెళ్తారు కానీ దైవజనులు వద్దు అన్నప్పుడు ఆగిపోవాలా. అమ్మా పలానా జీవితం నీకు వద్దు అని చెప్పినప్పుడు వెంటనే లోబడగలగాలి. ఇవాళ ఏమనుకుంటున్నారంటే బాప్తీసం తీసుకున్నాం, కానుకలు ఇస్తున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం. ఏం లేదండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. జాగ్రత్త. ఆజ్ఞాపించిన నీకు ఆహారం పెట్టాడు, నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు ఒక ఆహారం పెట్టాడు. గమనించారా? ఆహారం పెట్టాడు, ఆహారం తిన్నావు. తినే విషయాల్లో ఆజ్ఞలు ఉన్నాయి. నీ బ్రతుకు తెరువు విషయంలో, భక్తి చేసే విషయంలో ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలు చూసుకొని బ్రతకడం నేర్చుకోండి. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగా. ఎవరికి పడితే వాళ్ళకి ఆత్మ సంబంధమైన ఆహారం దేవుడు పెట్టడం. దాని విలువను గ్రహించి భయపడితే ఆ విలువైన ఆహారాన్ని పెడతారు. దేనిని నువ్వు తృణీకరిస్తున్నావో అదే మూలక తలరాయి అవుతుంది. గమనిస్తున్నారా నాన్న? ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడట. అంటే నీ మంచితనాన్ని బట్టి కాదు, ఆయన ఏదైనా నీ కార్యాలు చేస్తున్నాడంటే, నిన్ను కాపాడుతున్నాడంటే, నువ్వు నేను చేసే భక్తిని బట్టి ఆయన ఏం కాపాడుతలా. ఆయన తన పితరులకు, పరిశుద్ధులకు, నీతిమంతులకు వాగ్దానం చేసిన దానిని బట్టి ఆయన తన పిల్లలను కాపాడుతూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, మన్నాను తిన్నారు, శ్రేష్టమైన ఆహార పదార్థాలన్నీ తిన్నారు, దేవుని చేత నడిపించబడ్డారు. ఐగుప్తు నుంచి అద్భుతాల ద్వారా దేవుడు విడిపించి ఐగుప్తులో ఉన్న దేవతలందరికీ తీర్పులు తీసి ఆయన తీసుకొచ్చి నడిపించాడు. మంచిదే. నేను ఒక విషయం చెప్పనా? అందరూ పాలిథీన్లు ప్రవహించే దేశానికి వెళ్ళారండి. వెళ్ళాలా? ఎందుకని? మధ్యలోనే రాలి చచ్చిపోయారు. మీరు గనక గమనిస్తే ఇప్పుడు 6వ వచనం కూడా చదువునానా? ఆయన తన ప్రజలకు, ఆ కీర్తనల పుస్తకం 111 6వ వచనం కూడా చదువునానా? ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్యము అప్పగించి ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, చెవిగల వారు విందురుగాక. అన్యజనుల స్వాస్యమునంట ఎవరికి ఇచ్చాడు ఏమండి? మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మళ్ళీ చదువునానా? ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్యము అప్పగించి ఉన్నాడు. అన్యజనుల యొక్క స్వాస్యమును అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహత్యమునకు, చూడండి, తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఇప్పుడు ఏమర్థమైంది 6వ వచనంలో? ఆయన తన ప్రజలకు అన్యజనుల యొక్క స్వాస్యమును అప్పగించి ఉన్నాడు. చూడండి, ఆయన కింద 7వ వచనంలో నుంచి ఆయన ఏం చెప్తాడంటే, ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. చూసారా? ఎక్కడ చూసినా నీతి పైన మనం ఆల్రెడీ చదివాం. 3వ వచనంలో ఆయన నీతి కార్యములు అని మనం చదివాం. ఆయన సత్యమును, నీతిని అనుసరించినాడు. ఇప్పుడు అన్యజనులందరినీ కూడా చంపేసి అన్యజనుల ప్రాంతాలన్నిటిని కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి స్వాస్యంగా ఇస్తే ప్రపంచంలో దేవుణ్ణి ఏమంటారు చెప్పండి? నువ్వేం దేవుడు అయ్యా, నువ్వు మంచోడు గాని నువ్వేం దేవుడు అయ్యా, అన్ని జనులందరినీ చంపేసి వాళ్ళకి ఇవ్వబడిన స్వాస్యాన్ని మాకిస్తే సరిపోద్దా అని నిందేయరండి. భక్తుడు ఆయన శాసనాలు, ఆయన కట్టడలు నీతి గలవి, అవి సత్య సంబంధమైనవి అంటున్నాడు. బిడ్డలారా, దేవుడు ఏ మాట అయితే ఆయన ఇచ్చాడో ఆ మాట ప్రకారంగానే ఆయన భూమండలం మీద తన పిల్లల జీవితంలో, లేకపోతే అన్ని జీవుల జీవితంలో ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాట ప్రకారం ఖచ్చితంగా నెరవేర్చేటువంటి దేవుడు ఆయన. జాగ్రత్త, ఈ మాటలు మీరు దయచేసి జ్ఞానంగా అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం తప్పనిసరిగా ఆలోచించాలని ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బతిమలాడుకున్నాను. ఎందుకని? చూడండి, ఆయన
అన్యజనుల స్వాస్యం మీకు చక్కగా అర్థం కావడానికి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆది కాండంలో 15:16 ఎక్కడ చూడండి. ఆది కాండం చదువునానా? అమోరీయుల అక్రమము. ఇప్పుడు చూడండి, నిత్య నిబంధన ఎవరితో చేశాడు? అబ్రహాముతో, ఇస్సాకుతో దేవుడు నిత్య నిబంధన చేశాడు. ఇప్పుడు చూడండి, ఆయన న్యాయము, నీతి, సత్యములు ఎలాగుంటాయో చూడండి. ఇప్పుడు అన్యజనులు ఉన్న ప్రాంతం అంతా కూడా ఆ స్వాస్యాన్ని దేవుడు తన ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇస్తానని చెప్పాడు. మీరు జ్ఞానంగా దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ నిత్య నిబంధన విషయంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు? చదువునానా? అమోరీయుల అక్రమము, అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణం కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి, ఈ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చుదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రహాముతో చెప్పెను. ఇప్పుడు చూడండి, 4వ తరానికి వచ్చేపాటికి అమోరీల పాపం ఏమైపోద్ది? పాపం పండిందిరా వీడికి అంటారు చూసారా? మనం విర్రవీగుతున్న దుష్టత్వం చేత నడిపించబడేటప్పుడు చాలా మంది పెద్దలు ఏమంటారు తెలిసిన, రే ఒకరోజు వీడి పాపం పండిద్ది, ఆ రోజు తెలిసి వస్తుంది అంటారు. ఈ రోజున దేవుడు తన వాక్కును పంపి, ఆయనే మనలను ప్రేమించి తన వాక్కును పంపి మన బ్రతుకుల్ని మార్చేస్తుంటే, సరిచేస్తుంటే కన్ను మిన్ను కాన్ రాకుండా మన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాం. ఈరోజు ఒకరోజు వస్తుంది. ఇప్పుడు అన్యజనుల స్వాస్యం అంటే ఏంటి? వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళని, వాళ్ళ ఉన్న ప్రదేశాలని దేవుడు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తానన్నాడు అంటే వాళ్ళ పాపం పండాలంట. గమనించారా? ఎప్పుడైతే వారి పాపం పండిద్దో దేవుడు వాళ్ళను తుడిచివేస్తాడు. అందుకనే ఆయన కట్టడలు న్యాయమైనవి అని చెప్పబడింది. ఆయన నీతి గలవాడు, 1000 తరాల వరకు ఆయన నిత్య నిబంధన చేసినటువంటి దేవాది దేవుడు. ఏమంటే అర్థం చేసుకోవడానికి సామర్థ్యం కావాలి మనకి. ఈరోజు నీకు రక్షణ ఇచ్చానని చెప్పి నీ పాపం నుండి ఆయన విడిపించలేడండి. 3 పూట్ల తిని పడుకోలేదు, నీకేం అర్థమైంది ఆయన సంగతిలో? నీకు అవసరమైనప్పుడు సినిమాలు, సోకులు, ఎచ్చులు వేసుకొని తిరుగుతుంటే నీకు దేవుని వాక్యం ఏం అర్థమైందండి? ఏమి లేదండి, జాగ్రత్తగా ఉండండి. ప్రతి మనిషికి పాపం పండాలంట. పండినప్పుడు వస్తుంది దేవుని యొక్క ఉగ్రత. చేసిన తప్పుకు వెంటనే శిక్ష రావట్లేదంటే ఆయన కనికర సంపన్నుడై నీ మీద నా మీద జాలిపడి ఆయన తన నీతి గల పరిశుద్ధుల ద్వారా దేవుడు తన వాక్కును పంపి నువ్వు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటే నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు ఇంట్లో పనులు చేసుకుంటా నీకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటే ఈ రోజున దేవుని యొక్క వాక్యం నీ చెవుల్లో చొరబడి నీతో మాట్లాడుతున్నా కూడా నువ్వు పట్టించుకోకుండా కొవ్వెక్కి తిరుగుతున్నావు. ఒకరోజు వస్తుంది, నీ పాపం పండే రోజున ఒకరోజు వస్తుంది. దేవుడు ఇక్కడ మందిరంలో తన వాక్కును పంపి తన సేవకుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుంటే మందిరం మానేసి ఎక్కడ తిరుగుతున్నావు? కుక్క ఒక రోజు వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మాట్లాడే దేవుని యొక్క వాక్ అండి. ఆయన ముచ్చట్లాడడానికి మాట్లాడ్డో, నీ బ్రతుకును ఈరోజే సరిచేసి ఈరోజే నీకు మారు మనసు ఇచ్చి ఈరోజే స్వస్థత కలిగిన మనసు నీకు ఇచ్చి రక్షణ మారు మనసు ఇచ్చి పాప క్షమాపణ ఇచ్చి నీకు నూతనమైన మనసునిచ్చి నీ బ్రతుకును మార్చడానికి దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే ఆయన మాటలో నిత్యజీవం ఉంటుంది కనుక ఆయన మన మీద పనిచేస్తున్న ప్రతి మరణం, ప్రతి పాపం నీ ప్రాణాన్ని కోరుకుంటూ ఉంటుంది. ప్రతి పాపం మన ప్రాణాన్ని తీసేయాలని కోరుకుంటుంది. దేవుని ప్రేమ అడ్డుపడి ఆయన మన కొరకు పలుమార్లు ప్రాణం పెట్టి
మనకు విడుదలిచ్చేటువంటి ప్రేమ ఈ ప్రేమ. ఈ రోజున అర్థమవుద్దండి మనకి. ఈ రోజున నీకు నిత్య జీవపు మాటలు వినటానికి ఏంటి రోగమా? బూతులు వింటున్నావా ఏంటి? చెడ్డ మాటలు వింటున్నావా ఏంటి? ముసలమ్మ ముచ్చట్లుగా మాత్రం చెవులు కోసుకొని కూర్చుంటావు. నీకు పట్టిన దెయ్యాలు ఎప్పుడు వదులుతాయి? ఎన్ని సంవత్సరాలకు వదులుతాయి? నీ జానడ పొట్టను పోషించడానికి 24 గంటల ఉద్యోగాల చుట్టూ, చదువుల చుట్టూ, కాలేజీల చుట్టూ చెత్త మోక. నీకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుని మాటలకి విలువిచ్చే వాళ్ళు ఉన్నారండి. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను విశ్వాసం కనుగొంటానా? కనుగొనలేను. బిడ్డలారా జాగ్రత్త. ఇవి ముచ్చట్ల కోసం వినేటువంటి వాక్యాలు కాదండి ఇవి. ఈరోజు దైవజనుడిగా మీ కాళ్ళు పట్టుకొని బ్రతిలాడుతున్నా. వినే వాక్యాన్ని మనసు పెట్టి విను, తెలుసుకో ఏంటో, ఏం చెప్తున్నాడు విను. బూతులు నేర్పుతున్నాడా? చెడ్డ వాక్యాలు నేర్పుతున్నాడా? నీకు ఏం నేర్పుతున్నాడు? నీకు దురద చెవులు, నీకు నచ్చినట్టుగా తీయటి మాటలు బోధించేవాడు మాటలు విని 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 చెవులు ముదిరిపోయి టెంకిలు అయిపోయి ఇప్పుడు బతుకు మార్చుకునే వాక్యాలు వింటే నీకు నచ్చదు. అందుకని దేవుడు ముందుగానే చెప్పాడు, దురద చెవులు బ్యాచి ఉంటది. దీని పని ఏంటంటే వాళ్ళ సోకులకు నచ్చినట్టు ప్రసంగాలు చేయాలా. వాక్యం చెప్పేవాడికే ఉంగరాలు, వాక్యం చెప్పేవాడికే లోన్లు, వడ్డీలు, వాక్యం చెప్పే సేవకులకి అప్పులు, వడ్డీలు, చీటీలు. బతుకులు కనపడవా? ఒక దైవజనుడిగా నేను ఒక విషయం చెప్పనా? ఏ సేవకుడైనా, ఏ విశ్వాసైనా మరుగైన జీవితాన్ని ఎంతకాలం కూడా దాచిపెట్టుకోలేరు నాన్న. ఏదో ఒక రోజున దేవుడు తన వాక్కు ద్వారా బట్టబయలు చేస్తాడు. మరుగైనది ఏది కూడా ఉండదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మీరు రహస్యమందు చేసినవన్నీ వెలుగులో ప్రకటించబడతాయి అని రాశాడు. ఎవడు తప్పించుకుంటాడు? ఈరోజు మాట్లాడి నిందలేసి తప్పించుకుందాం అనుకుంటే కుదిరిద్ది అనుకుంటున్నారా మీరు? ప్రభువా నన్ను క్షమించు, నాకు తెలియక అన్నానులే అంటే కుదిరిద్ది అనుకోమాకండి. వాక్యం విన్న వెంటనే తీర్పు స్టార్ట్ అవుద్ది. తెలుసా నీకు? నీ నోట బూతులు ఉండకూడదు అని వాక్యం నీకు ఎప్పుడైతే నీతో మాట్లాడాడో ఆ క్షణం తర్వాత నువ్వు మాట్లాడేవన్నిటికీ దేవుని దగ్గర తీర్పు ఉంటుంది, జడ్జిమెంట్ ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది. నేను క్షమించేసి నీకు ఉయ్యాలు ఊపుతాడు అనుకోమాక. నీకు తీయటి మాటలు వింటే హ్యాపీ అనుకుంటున్నావు, నిన్ను మోసపరుచుకుంటున్నావు అనే సంగతి ఖచ్చితంగా గుర్తుపట్టాలి. చూడండి 80వ కీర్తనలో చదువునానా. 80వ కీర్తన 8 నుంచి 11 వరకు చదువుకోవచ్చు. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి. ఎంత చక్కటి మాట అండి. నీవు ఐగుప్తులో ద్రాక్షవల్లిని తీసుకొచ్చాడంట. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఈ ద్రాక్షవల్లిని తీసుకొచ్చి ఆయన ఏం చేశాడట? అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. చూడండి, అన్యజనులను వెళ్ళగొట్టి అంటే ఎవరాళ్ళు? అమ్మోరీలు, మోయాబీలు. వీళ్ళంతా పాపం పండే వరకు 4 తరాలు పట్టిందంట. 4 తరాల వాళ్ళని వాళ్ళ పాపం పండిన దాకా చూశాడంట. చూసి వాళ్ళని వెళ్ళగొట్టి వాళ్ళను సంహరించి ఆయన నీతి గల న్యాయాధిపతిగా, సత్యమును, న్యాయమును, ధర్మమును కలిగినటువంటి రాజులకు రాజుగా ఆయన న్యాయం చేశాడు ఇశ్రాయేలు ప్రజలకి. నేను ఒక విషయం చెప్పనా? ఇశ్రాయేలు ప్రజలు కూడా అక్రమం చేసినప్పుడు వాళ్ళను కూడా దేవుడు గద్దించి మొత్తి అరణ్యంలో రాలి చచ్చిపోయేటట్టు చేశాడు. తప్పు ఎవడు చేసినా దేవుడే వదిలిపెట్టలా. ఆయన పిల్లలైన ఇశ్రాయేలీలు తప్పు చేసిన, అన్యజనులు తప్పు చేసిన, అమోరీలు, మోయాబీలు తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టలేదు ఆయన. ఇశ్రాయేలు ప్రజల కొరకు అన్ని అద్భుతాలు చేసి తీసుకొచ్చిన దేవునికి విరోధంగా ప్రవర్తించినప్పుడు ఆయన వారిని కూడా అరణ్యంలో మరణానికి, నాశనానికి అప్పగించేశాడు.
వాళ్ళ పాపం పండింది. వెంటనే శిక్ష రాకపోవుట చూచి అని ప్రసంగిలో రాయబడింది. చదవండి నాన్న, 8:11 ఎక్కడ ఉంటుంది చూడండి. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా రాకపోవుట చూచి అని ఉంటుంది చూడండి. ఆ మాట పట్టుకోండి. దుష్క్రియకు తగిన 8:11 రైట్, చదువు నాన్న. దుష్క్రియకు తగిన శిక్ష. ఇప్పుడు చూడు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దుష్ట క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగపోవుట చూచి మనుషులు భయము విడిచి, మనుషులందరూ కూడా భయాన్ని విడిచిపెట్టి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. చూడండి, నీకు శిక్ష రాకపోవటం చూసి, నువ్వు చేసిన తప్పుకు శిక్ష రాకపోవడం చూసి హృదయపూర్వకంగా పాపం చేస్తారంట. ఏమండి, ఒక దైవజనుడు పట్టుకొని నన్ను అంటారండి, వీడు కాళ్ళు ఎరగా, వీడికి రోగం వచ్చి సావా. బా, ఆ నోటి మాటలకి బిడ్డల మీద జాలి మనసు కలిగింది తప్ప ఒక్క మాట కూడా మాట్లాడాలని అనిపించలా నాకు. ప్రభా, నా బిడ్డలకు తెలియదు, కనికరపడు, ఒక రోజున నువ్వు బుద్ధి చెప్పే రోజు వస్తుంది, పాపం పండే రోజు వస్తుంది. నా ముఖం పట్టుకొని అంటున్నారండి. బయట వాళ్ళు ఎవరు కాదు, అన్ని జనులు కాదు, వాక్యం తెలిసినోళ్ళు. పోనీ నేనేం తప్పు చేశాను రా నాయన అంటే ఏమీ లేదు. మళ్ళీ పోనీ ఎందుకు అంటున్నారా, పోనీ కారణం ఏదైనా ఉందా, అది లేదు. సంఘ పిల్లల్ని విచిత్రంగా జంతువులను చూసినట్టు చూస్తున్నాడు, ఏదో వాళ్ళ సొమ్ము మేమేదో దోచుకొని తిన్నట్టుగా. నీ పాపం పండే రోజున దేవుడు తీర్పు తీరుస్తాడు, అప్పుడు దాకా చూస్తాడు. ఈ లోపల నీ దరిద్రాన్ని బట్టి 4 తరాల వాళ్ళు శపించబడతానే ఉంటారు. చెబుతున్నది వాక్యాలేనండి, నా సొంత డైలాగులు కాదు, లేఖనాల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను రికార్డింగ్ చేసింది అంతా పంపిస్తాను, వినండి. మళ్ళీ నేను తప్పు చెబుతున్నాను చూడండి. నేనంట వెలుగుదూత పట్టినోడంట. పోనీ వెలుగుదూత పట్టినోడు ఎట్లుంటాడు, వాక్యంలో చూపించి నాకు చెప్పండి, నేను కూడా దిద్దుకుంటా. జాగ్రత్త, ఒక రోజున పాపం పండే లోపల నీ 4 తరాల ప్రజలు నశించిపోతారు. అమ్మోరీలు, మోయాబీలు చరిత్రలో దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నాయనా వాళ్ళకి పాపం పండే రోజు వస్తుంది, ఆ లోపల 4 తరాలు నశించిపోతారు, అందరినీ నేను తుడిచేస్తాను, ఇదిగో పాలుతేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరైనా సరే, ఆయన అదే చెప్పాడు. మీరు కావాలంటే 78వ కీర్తనలో కూడా చూడండి, ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని ఎంత పోషించాడో, ఎంత ఘనపరిచాడో, ఎంత కాపుదల కాశాడో అరణ్యంలో. కానీ చివరికి వాళ్ళు అరణ్యంలో రాలి చచ్చిరి అని రాయబడింది. మీరు చదువుతానంటే చదవండి. 78వ కీర్తన 12వ వచనం నుంచి ఆ అధ్యాయం చివరి వరకు చదువుకోవచ్చు. చదువు నాన్న. ఐగుప్తు దేశములోని సోయాను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య ఆశ్చర్యకరమైన కార్యములు చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటివేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండను చీల్చాడు. సముద్రమందు వారికి సమృద్ధిగా నీరు త్రాగించాడు. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించాడు. నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచూనే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. అడవిలో మహోన్నతుడైన దేవుని మీద తిరగబడ్డారు. తమ ఆశ కొలది ఆహారము నడుగుచు, చూడండి, ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. చూసారా, వాళ్ళ హృదయాల్లో దేవుని శోధించారు. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధంగా మాట్లాడిరి. దేవునికి విరోధంగా మాట్లాడిరి. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏమన్నా తెలిసిన, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టినట్టే అన్నాడు.
ఓ ఇశ్రాయేలు, యాకోబు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్టే. ఎవరిని శపిస్తున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దేవుడు ఊరుకుంటాడు అనుకున్నావా? అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలను రాలి చచ్చారని రాయబడి ఉంది. సర్పాల చేత కరవబడి చచ్చారని రాయబడి ఉంది. ఎందుకు? గొణిగి సడిగి మాట్లాడినందుకే. వాళ్ళేదో స్పెషల్ పాపాలు ఏం చేయలా. నోరు తెరిచి గొణిగి సనిగి మాట్లాడినందుకు వచ్చినటువంటి శిక్షలు. అరణ్యంలో రాలి చచ్చారు. జాగ్రత్త, నోటి మాటలు జాగ్రత్త. నేను తండ్రిగా, దైవజనుడిగా నా పిల్లలు ఎవ్వరూ నష్టపోవడానికి ఎన్నడో ఇష్టపడను. నా ప్రాణం పోతున్న ఎదుటోడికి మేలు చేసి చచ్చిపోవాలని కోరుకునే మనస్సాక్షి కలిగినోడిని. ఈ గొల్లపుల్లో ఎవరికన్నా ఒక్కడికి అన్యాయం చేసినా చూపించండి. వాక్యానికి భయపడకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? విశ్వాసులా పిశాసులా? ఒక దినం రాబోతుంది, జాగ్రత్తగా ఉండండి. పాపం పండే రోజు రాబోతుంది. ఇన్ని కార్యాలు ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు చేసిన విడిచిపెట్ల. వాళ్ళ మాటలకు తీర్పు తీర్చాడు దేవుడు. ఆ అధ్యాయం అంతా చదువుకోండి, చివరి వరకు చదువుకుంటే. వాళ్ళు అరణ్యంలో గొణిగిస్తానికి రాలి చచ్చిరి అని రాసేసాడు దేవుడు. ఏమండి, ఎంత కష్టపడేది మనం నరకం నుండి తప్పించుకొని దేవుని రాజ్యానికి వెళ్ళటానికండి. వాక్యం ఎందుకు వినాలా? ఏం పని పాటలేదా? నీతిమంతుడైన సేవకుడు ఎందుకు? నీకు దుర్బోధ చెప్పి మోసం చేసి నిన్ను నరకానికి తీసుకెళ్ళడానికా? ఈ మాత్రం దానికి దైవజనుల సంఘం ఎందుకు? నీ నోటికి మారు మనసు లేదు, నీ చూపుకు మారు మనసు లేదు, నీ నడకలో మారు మనసు లేదు, నీ ప్రవర్తనలో మారు మనసు లేదు. గుంపులు గుంపులు పోయి గొడవలు ఆడుకోవడం ఏందండి? ఏం బతుకులండి? ఇకనైనా భయపడండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి నాన్న, 7వ వచనం చదువున, ఆయన చేతి కార్యములు సత్యమైనవి. అబ్బా, ఆయన చేతి కార్యములంట సత్యములు అని రాయబడి. వాక్యము సత్యము, ఆత్మ సత్యము, కృపావరాలు సత్యము, బాప్తిస్మము సత్యము, పరిశుద్ధాత్మ సత్యము, ఆయన ఇచ్చిన అభిషేకము సత్యము, ఎన్నో ఉన్నాయండి సత్యం. ఆయన చేతి కార్యాలు కూడా, ఆయన చేతితో చేసిన కార్యాలు ఏంటి? అద్భుతమైన కార్యాలు చేశాడు. ఏం కార్యాలు చేశాడు? ఆయన తన చేతులతో మనకు రూపాన్ని ఇచ్చాడండి. ఆయన తన చేతులతో మన పోలికలను ఇచ్చాడు, ఆకారం ఇచ్చాడు. చూడండి, తన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములు నమ్మదగినవి. ఆయన చేతులతో మనిషిని చేశాడండి దేవుడు. ఇప్పుడు నిన్ను నన్ను చేసినప్పుడు ఆయన ఏమన్నాడు తెలిసిన? నిన్ను తయారు చేసేటప్పుడే ఒక సత్యానికి సంబంధించినటువంటి నీతిమంతుడుగా ఆయన చేశాడు నిన్ను నన్ను. లోకానుసారంగా, లోక పద్ధతుల ప్రకారం, లోకంలో ఉన్నటువంటి బలమును ఉపయోగించి, నీ ఆస్తిని, ఐశ్వర్యాన్ని ఉపయోగించి నువ్వేదో విర్రవిగి దేవుని సత్యాన్ని, దేవుని మందిరపు పనులు నువ్వు చేయలేవు. నీ వల్ల కాదు. ఈ రోజు కాకపోతే రేపైనా మోసగించబడతారు. జాగ్రత్త. లోకాన్ని జయించేది ఒక విశ్వాసంతో కూడా తప్ప ఇక నువ్వు దేనిని ఉపయోగించి పనిచేసిన వేస్టే. పౌలు తన జీవితంలో అదే చెప్తాడు, నేను దేనిని వినియోగించుకోలేదు. నా బలాన్ని, నా తెలివితేటలను, నా ఐశ్వర్యాన్ని, నాకు కలిగిన ఆస్తిని, నాకు కలిగిన వాటిని నేను దేనిని వినియోగింపక విశ్వాసము ద్వారానే జయించి తిని. పరిశుద్ధులు ఏ జీవితాన్ని చూపించారండి మాదిరి? ఇవాళ ఏ జీవితం చూపించి, మాదిరి చూపించి బ్రతుకుతున్నారు? సంఘ పిల్లలు మందిరానికి వస్తుంటే వింత చూపులు చూస్తారా? ఎవరిని బెదిరిస్తారో నాకు అర్థం కాదు. సంఘ బిడ్డల జోలికి వచ్చిన, సంఘం జోలికి వచ్చిన దేవుడు ఊరుకోడు. మేమెవరం వ్యక్తిగతంగా ఎవరికి శత్రువులం కాదు. వాక్యానుసారంగా బలహీనతలు ఉంటే ఇదిగో దిద్దుకోండి అని చెప్తా. నచ్చితే మార్చుకోండి, లేకపోతే మానేయండి. మీ మీదకి వచ్చి, మీ ఇళ్ళకొచ్చి మీరు మార్చుకోండి అని నేనేమన్నా బలవంతం చేస్తున్నానా? ఏం చేయట్లేదే. వాక్యంలో ఉన్న సత్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్తున్నాను. వినగలిగేవాడు వింటాడు, మనసు మార్చుకునేవాడు మార్చుకుంటాడు, బాగుపడేవాడు బాగుపడతాడు.
దేవునికి మహిమ కలుగునుగాక. 8వ వచనం కూడా చదువునా, 111 అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. ఇప్పుడు చూడండి, ఆయన చేతి కార్యాలు శాశ్వతంగా స్థాపించబడ్డాయి. ఆయన సత్యము, న్యాయము, శాసనాలు అన్ని నమ్మదగినవిగా స్థాపించబడ్డాయంట. నమ్మకత్వంలో స్థాపన చూడండి, స్థిరత్వం. ఎలాంటి వాక్యాలండి అసలు! ఏంటి ఇదంతా ఒక మనిషి చూసి, ఒక వ్యక్తి, ఒక ఇశ్రాయేలీయుడు చూసి తన జీవితంలో దేవుని కొరకు ఒక ప్రతిష్ఠ కలిగిన జీవితం చేశాడండి. ప్రభువా, నిత్యము సమాజం మధ్యలో, యథార్థపరుల మధ్యలో, నీతిమంతుల మధ్యలో నేను నిత్యమును నీ స్తుతిస్తాను, ఒక నిబంధన చేసుకొని బ్రతికాడండి. మరి కొత్త నిబంధన పరిశుద్ధులు మనం ఎంత గొప్పగా ఉండాలి ఈ రోజున. నా ప్రభు ఈ ప్రాంత ప్రజలకు ఒక చక్కటి దైవ భయము చేత, విశ్వాసము చేత ఈ ప్రాంత ప్రజలందరూ మార్పు చెంది నీతిమంతులవుదురుగాక యేసు నామములో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 సమాధానం కలిగిన వారు అవుదురుగాక. చూడండి 9వ వచనం చదవండి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు, విమోచనమును కలుగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. సార్లు చెప్తాడు ఈ 10 వచనాల్లో 5 సార్లు నిత్యము 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 నిత్యము, నిబంధన నిత్యము నిత్యము అనే మాట 5 సార్లు రాయబడింది. ఈ మాట చెప్తున్నందుకు నేను ఎంతో ధన్యుణ్ణి అనుకుంటున్నాను. నేనైతే ఏ కార్యం చేసినా అందులో ఆయన నీతి ఉంటది, ఏ కార్యం చేసినా అందులో ఆయన సత్యం ఉంటది, ఆయన యథార్థమైన మార్గాలు ఉంటాయి, శాసనాలు ఉంటాయి. నమ్మండి, విశ్వసించండి. ఒక్కొక్క మాటని నమ్మి విశ్వసించండి. దాని వెనక ఆయన నీతి ఉంటది, ఆయన సత్యం ఉంటది, ఆయన ఆత్మ ఉంటది, ఆయన శక్తి ఉంటది, ఆయన బలశౌర్యం ఉంటది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ చేయనా. ఆయన తన ప్రజలకు విమోచన కలుగు చేయవాడు, తన నిబంధనను ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు, ఆయన నిబంధనను నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. చూడండి, 10వ వచనంలో ఎంత చక్కటి ముగింపును మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు ఆ 10వ వచనం యొక్క ముగింపు అంతా కూడా మీరు జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఇప్పుడు చదవండి. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, జ్ఞానమునకు మూలము. ఆయన శాస్త్రములను అనుసరించిన వారందరూ మంచి వివేకము గలవారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకు నిత్యము స్తోత్రములు కలుగుచున్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. మళ్ళీ ప్రారంభంలో మరలా ఏం చెప్పాడంటే, ముగింపులో ఆయన మాట్లాడిన మాటను చూసారా? ముగింపులో ఎంత చక్కటి మాట. మరలా ఆయనకు నిత్యము స్తుతి కలుగునుగాక అని సెలవిచ్చి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఆలోచించండి. ప్రారంభ వచనం కానివ్వండి, ముగింపు వచనం కానివ్వండి, నిత్యము దేవునికి స్తుతి యాగము కలుగునుగాక అని రాయబడింది. ఎదరికొచ్చాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు మనం ఆలోచించాలి. ఒక మంచి నిర్ణయాన్ని చేసుకోగలగాలి. ఎంత చక్కటి ప్రతిష్ఠ కలిగిన జీవితం మనం చేయాలి. వాళ్ళ గుండెల్లో చూడండి, 4వ వచనం నుండి అసలు 10వ వచనం వరకు ఎంత సంపూర్ణమైన సంగతులు. అందుకని 10వ వచనం ముగింపులో ఏమని మాట్లాడంటే, ఆయన యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాస్త్రములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. నిత్యము స్తుతి చేయాలంటే ఆయనకు భయపడేటువంటి జ్ఞానం ఉండాలంట. ఆయనకు భయపడడం అనేది ఒక జ్ఞానంతో కూడినటువంటి విషయం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక తండ్రిగా, దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బతిలాడుకుంటున్నాను. ఒక్కొక్క రెఫరెన్స్లు చూస్తే అనంతమైనటువంటి జ్ఞానం చేత నింపబడిన వాక్యాలు ఉన్నాయి. నేనే విధంగా చెప్పగలను చెప్పండి?
ఎన్ని వివరించాలి? ఒక్క వచనం దగ్గర ఆగుదామంటే భయం వేస్తుంది. అవ్వటం లేదు, తరగటం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చదవండి నాన్న 19వ కీర్తనలో 7, 8, 9 వచనాలు చదవండి నాన్న. 19, 7. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము, ఇప్పుడు చూడండి, యెహోవా నియమించినటువంటి ధర్మశాస్త్రము యథార్థమైనది, చూడండి, చాలా యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ప్రాణాన్ని లేవనెత్తిద్దంటే, నీ ప్రాణాన్ని కాపాడేది ఏంటో తెలిసిన? దేవుని యొక్క యథార్థత. అంతరంగంలోనూ బహిరంగంగాను యథార్థత కలిగిన వారే జీవించాలి. ఏమండి? తోటి సేవకులు మందిరం కడితే నాకేమైనా అసూయ అండి? నాకు అర్థం కాదు. తోటి సేవకులు కష్టపడి ఆత్మలు పోకుండా, నష్టపోకుండా మందిరాన్ని కట్టుకొని చక్కగా ఆరాధన చేయడానికి ఇష్టపడితే తోటి సేవకుడుగా నేను అసూయ పడతానంటే, ఒక దైవజనుడు అంటే అలాంటి వాటిల్లో ఉంటారండి ఎక్కడన్నా? మైండ్ చెడి మాట్లాడుతున్నారండి. పచ్చ కామర్లోడికి ఊరంతా పచ్చ కనపడినట్టు. పోనీ నీకేదైనా అనుమానం ఉంటే పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడదాం. అయ్యా మరి ఇట్లా జరుగుతుంది, నీకు మొహమాటం ఎందుకు, సిగ్గెందుకు? ఏమండి, నేను దుర్బోధకుండా అయితే మీ దగ్గరికి వచ్చి ఒక రోజంతా కూర్చుంటాను, బుద్ధి చెప్పండి అని అడుక్కుంటున్నానుగా. మనిషిని ఎంతసేపు పట్టుకోవాలి? దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఆయన శాసనములు యథార్థమైనవి. మళ్ళీ చదువునానా? యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. నీ ప్రాణాన్ని కాపాడిది, తెప్పరిల్ల చేస్తుంది. యెహోవా శాసనము నమ్మదగినది, నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. చూసారా? బుద్ధిహీనులకు జ్ఞానాన్ని పుట్టిస్తుందంట. ఇప్పుడు మనం ఏం చదివాం? వాక్యంలో మనం ఏం చదివాం? పైన వచనంలో మళ్ళీ చదువునానా? 7వ వచనం మళ్ళీ చదువు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. తెప్పరిల్ల చేస్తుంది. యెహోవా శాసనము నమ్మదగినది, నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. చూసారా? బుద్ధిలోడికి జ్ఞానాన్ని పుట్టిస్తుంది. 9వ వచనం వరకు చదివానా? చదువు. 7 చదువు. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. చూసారా? నీ హృదయాన్ని సంతోషపరుస్తుంది. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, నిర్మలమైనది, అది కనులకు వెలుగిచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత శ్రేష్టమైన మాటలండి, వాక్కులండి. ఈ రోజున ఆలోచించగలిగితే నిజంగా మనంత ధన్యులు ఇంకెవరు ఉండరు. ఈరోజు నిజంగా నేను అడుగుతున్నా, నేనైతే సంతోషపడుతున్నాను. ఈ వాక్యాన్ని మనం ఈరోజు నేర్చుకోవడానికి దేవుడు ఎంత చక్కటి కృపనిస్తున్నాడంటే అంత చక్కటి కృపనిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. మరలా ఇంకొక మాటను కూడా మీరు చదవండి నాన్న. ద్వితీయోపదేశకాండంలో 32, ద్వితీయోపదేశకాండం 32, 4వ వచనాన్ని చదవండి నాన్న. ఆయన ఆశ్రయ దుర్గముగా నున్నాడు, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన కార్యములన్నీ కూడా సంపూర్ణమై ఉన్నవి, ఆయన చర్యలన్నీయు న్యాయములు, ఆయన చర్యలన్నీ కూడా న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. చూసారా? ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ చూసినా ఆయన శాసనాలు గాని, ఆయన సత్యములు గాని, ఆయన నీతి గాని నమ్మదగింది, యథార్థమైనవి. అలాంటి దేవుని వాక్యం విని నమ్మటానికి ఏం మాయరోగమా? ఆ వాక్యాన్ని నమ్మి విశ్వాసం ఉంచడానికి ఏంటి అంత బాధ మనకి? ఎందుకంటే మనకు అంత బాధ? వాక్యం వినేవాళ్ళుగా ఉండి మనలను మనం శాపగ్రస్తులుగా మార్చుకుంటే ఉపయోగం లేదు. నేను తండ్రిగా, దైవజనుడిగా మిమ్మల్ని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నానండి. ప్లీజ్ దేవుని పాదాలు పట్టుకోండి.
ఏ వాక్యాన్ని వింటే ఆ వాక్యాన్ని నమ్మండి, విశ్వసించండి. ఆయన మాట ఇచ్చి తరతరములకు నిబంధన, నిత్య నిబంధన చేసిన దేవుడు, నెరవేర్చే దేవుడు. అందుకనే ముగింపులో దేవుడు చక్కటి నిర్ణయం చెప్తున్నాడు. అయ్యా, మీరు భయభక్తులు కలిగి ఉండండి, భయపడండి దేవునికి, భయము కలిగి. అందుకనే 10వ వచనంలో చక్కగా దేవుడు చెప్తున్నాడు. చదువు నాన్న, మళ్ళీ ఒక్కసారి ముగింపు వచనం చదివి ముగిస్తాను నేను. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారు అందరూ మంచి వివేకము గలవారు. మంచి వివేకం వస్తుందంటండి. దేవునికి భయపడాలి, ఆయన లేఖనాలకు భయపడితే మన జీవితంలో మనకి మంచి వివేకం కలుగుతుంది. మంచి బిడ్డలుగా మనం దేవుని ఎదుట ఒక రోజున ప్రభు రాకడలో ఆయన ఎదుట నిలబడేటువంటి ఒక జీవితం వస్తుంది. ఈ 3 రోజులు శుద్ధీకరణలో ఆయన శాసనాల్ని, ఆయన విషయాల్లో, ఆయన లేఖనాల్లో భయము కలిగి, భక్తి కలిగి జీవించటం అనేది చాలా అవసరం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనందరం ఒక తీర్మానం చేసుకుంటే ఎంత మంచిది. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఆయన కార్యాలు గొప్పవని చెప్పి, ఆయన కార్యాల కొరకై ఒక ప్రతిష్ఠ కలిగిన జీవితం చేసుకొని దేవుని ఎదుట భయము కలిగి బ్రతికారండి. ఈ రోజున ఆయన కార్యాల పట్ల భయము కలిగిన జీవితం మనకుంటే మనం ఎంత ధన్యులమో. మనకున్నట్టు ఎలా తెలుస్తుందంటే, మనందరం కూడా ఒక ప్రతిష్ఠ కలిగి, అయ్యా ఈ రోజు నుంచి మేము బూతులు మాట్లాడు, ఈ రోజు నుంచి మేము తగాదలాడు, ఈ రోజు నుంచి ఇదిగో భయభక్తులు కలిగి ఉంటాం, అయ్యా ఇదిగో గర్వించం, మాకు నచ్చినట్టుగా బ్రతకం. ఒక నిబంధన, దేవునితో ఒక వడంబడిక చేసుకొని మనం బ్రతికితే నిజంగా ఆయన ఎంతో ధన్యుడు. ఆయన దృష్టిలో మనం ధన్యులుగా ఉంటాం. ఆయన ప్రేమ కనికరాలు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెడదు. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమెను మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈరోజు రాత్రి నీ బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడుతూ వచ్చిన అపారమైన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. 3 దినాలు 111వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడి నాయనా మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన తండ్రి, ఇశ్రాయేలీల్లోనే ఐగుప్తు నుండి విడిపించబడిన వాళ్లే నీ కార్యాలను చూసినప్పుడు వాళ్ళు ప్రతిష్ఠించుకొని సంఘముల మధ్య, సమాజముల మధ్య, యథార్థపరుల మధ్య ఒక గొప్పగా దేవుని స్తుతించే ఒక ప్రతిష్ఠ కలిగిన జీవితాన్ని వాళ్ళు చేయటానికి తీర్మానం చేసుకున్నారు ప్రభా. అలాగే వాళ్ళు భయభక్తులు కలిగిండి, నిత్య నిబంధన కలిగి ఉండి, ఆయన శాసనములు తెలివిని, వివేకమును మంచి వారినిగా చేస్తాయని మేము నమ్మడానికి కృప చూపుతూ వచ్చారు. లేఖనాలు 3 దినాలుగా దేవుడు తన బిడ్డలతోనూ నాతోనూ మాట్లాడారు. శబ్దయంత్రము ద్వారా అనేక మంది బిడ్డలతో మీరు మాట్లాడారు ప్రభా. నీ ప్రేమ నాయనా మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టగా మేము ఎలాగుండుట మంచిదో, మేము ఎలాగుండి దీవించబడుట మంచిదో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. వాక్యం విన్న బిడ్డలందరినీ వాళ్ళ జీవితంలో ఒక మంచి నిబంధన కలిగి జీవించడానికి కృప దయచేయండి. మహిమగల నీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానం మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, వందనాలు, వందనాలు. ప్రైజ్ ది లార్డ్.